గత సంవత్సరం ఎలక్షన్లు వచ్చాయి కదండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అంతవరకు చేసినటువంటి మన జగన్ గారు ఓడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఎవరైనా గెలిచి ఏమంటారంటే ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది అన్వేషిస్తుంటారు. ఇప్పటికి కూడా టీవీల్లోనూ అలాగే వార్తా మాధ్యమాలను అన్నిట్లో కూడా దానికి కారణం ఏంటి జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటి అని ఆరాలు తీసే విషయం చాలామంది పూనుకున్నారు. అందులో కొన్ని ఏమన్నారంటే జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే కొన్ని మంచి పనులు చేశాడు కానీ కొన్ని ప్రతికూలమైన పనులు కూడా చేశాడు, అందుకని జగన్ ఓడిపోయాడు. అందులో ప్రాముఖ్యంగా రోడ్లు వేయలేదు, ఎంతసేపు కూడా ఏంటది పెన్షన్లు అలాంటివే, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, అలాగా పెన్షన్ల మీదే తను అలాగా తర్వాత ఏదోటి ఆటో డ్రైవర్లకి వాళ్ళందరికీ కూడా ఏదో ఇచ్చేయడమే పనిగా పెట్టుకున్నాడు, కానీ అభివృద్ధి మీద ఎంత మాత్రం ఆలోచన కలిగి లేడు. అందుకనే జగన్ ఓడిపోయాడు. దానికంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి జీతాలు సరిగా ఇవ్వలేకపోయాడు. ఇలాంటి చాలా కారణాలు చెబుతూ వచ్చారు. ఎవరైనా ఎందుకు ఓడిపోయారు అనేటువంటిది ఆలోచన కలిగి ఉంటే వాళ్ళు ఏదో తప్పులు చేసి ఉంటారు, ఆ తప్పుల వల్ల వారు ఓడిపోయారు. కాబట్టి వచ్చేసారి ఆ తప్పులు చేయకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ గెలుస్తారేమో అని అనుకుంటారు కదండి. అలాగే మనిషి జీవితంలో చాలా వాటిలో ఓడిపోతూ ఉంటాడు. చాలా ఓటములు మనకుంటాయి. మీకు లేవా ఓటములు? అన్నిట్లోనూ చాలా విషయాల్లో ఓటమి పాలవుతుంటాం. అన్నిట్లోనూ గెలుపు మందే అవ్వదు కదండి. ఆ శత్రువు కూడా గెలుపు ఉంటుంది. ఆ విధంగా మహాభక్తులు కూడా ఓడిపోయారు జీవితంలో. దావీదు గారు అనేక సార్లు ఓటమి పాలయ్యాడు, చాలా ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అనేది ఆరాధిస్తే మనకి ఏమర్థమవుతుంది? తను ఏదో తప్పులు చేసి ఉంటాడు, అందుకనే ఓడిపోయాడు. గతంలో దావీదు గారు ఒక్క రాయితో కదండి గొలియాతును పడగొట్టాడు కదండి. చిన్న రాయితో, చిన్నప్పుడే పెద్ద మీసాలకు తిరిగిన వయసు కూడా రానప్పుడు గొలియాతు లాంటి పెద్ద ఆజానుబాహుడిని నేల మట్టి కరిపించాడు. కాబట్టి చిన్నవాడే దేవుని కృప తనపై ఉంది గనక అప్పుడు గెలిచాడు. దావీదు కూడా చాలా వాటిలో ఓడిపోయాడు. ఓడిపోవడం ఎందుకు ఓడిపోయాడు? అతనికి ఎప్పుడు గెలిపోయి కదా అనుకోవడానికి లేదు. అలాగా మనము కూడా చాలా వాటిలో ఓడిపోతాం, చాలా వాటిలో గెలుస్తాం. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామో అన్నది మనం ఆరా తీయాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉంది. మనం కూడా ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు మన జీవితంలో గెలుపు లేదు అనేటువంటిది క్షుణ్ణంగా మనం ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి జీవితంలో చాలామంది ఇక్కడ చూడండి, సోమవారం ఎక్కడో ఎవరో వస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు, బుధవారం ఎవరో వస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకోసం తెలుసా? ఓడిపోయి వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటే, వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని వాటిని సవరించుకుంటే గెలుపు దాని అంతటా అదే వస్తుంది. కానీ సవరించుకోకుండా ఎక్కడో ఎవరో ప్రార్థన చేస్తున్నారంట, ఎవరో ఎక్కడో మనకి మేలు చేస్తున్నారట, వాళ్ళ వల్ల ప్రార్థన చేస్తే చాలట, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అక్కడ మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది అటు ఇటుగా పరిగెడుతున్నారు కదండి. మన సంఘంలో కూడా పరిగెడుతున్నారు, బయట సంఘాల్లో కూడా పరిగెడుతున్నారు. మనం ఆలోచన కలిగి లేము. ఏం ఆలోచన కలిగి ఉండాలి? నువ్వు ఓటమి పాలడానికి ఏదో ఒక కారణం ఉంటుంది, నీ విజయం సాధించకపోవడానికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణాలు వెలికి తీయకుండా అటు ఇటు పరిగినట్టున ఏమీ కాదు. ముందు నువ్వు చేసినటువంటి తప్పేమిటి, నువ్వు దేనిలో తప్పు భావం కలిగి ఉన్నావు, దేని వల్ల నువ్వు ఓడిపోతున్నావు,
దేని వలన మన పరిస్థితులు ఎలా మారిపోతూ ఉన్నాయి అనేటువంటిది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ రాత్రి కొద్దిసేపు మీకు వాక్యం చెబుతాను. దావీదు గారు చాలా వాటిలో ఓడిపోయాడు కదండి. ఆ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? బైబిల్ గ్రంథాలు తెరుద్దాము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. వారు ఎడ్లకు కాలు జారినందున నాకోను కళ్ళము దగ్గరికి వచ్చిన తర్వాత ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాను. యెహోవా చాలండి. దేవుని మందసం అక్కడ పరాయి చోట ఉంది. అది అనుకూలమైన ప్రాంతము కాదు. ఆ ప్రాంతం నుంచి దేవుని మందసం మన దగ్గరికి రావాలి అని ఆయన కోరుకున్నాడు. ఆ కోరిక మేరకు చాలామందిని పంపించాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి మందసాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, మందసాన్ని తీసుకురావడంలో వాళ్ళు పెద్దగా అడావిడి చేసుకుంటూ దేవుని మందసాన్ని పట్టుకుని వస్తున్నప్పుడు ఎడ్లకు కాలు జారిందట. కాలు జారినప్పుడు ఆ మందసపు పెట్టె పడిపోతూ ఉంది. దేవుని మందసం పడిపోతూ ఉన్నప్పుడు ఉజ్జా అనేవాడు అయ్యయ్యో పడిపోతుంది అని తన చెయ్యి చాపి ఆ మందసాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఇప్పుడు చదవండి, వాక్యం అర్థమవుతుంది. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతను చేసిన తప్పేంటి? ఏం తప్పు చేశాడు అతను? దేవుని మందసాన్ని పట్టుకున్నాడు కాదండి. ఇప్పుడు ఎవరైనా రోడ్డు దాడుతూ ఉంటారు, ముసలాళ్ళు రోడ్డు దాడుతున్నప్పుడు మీరు వెళ్ళి ఆమెకు సరిగ్గా కనపడదు అనుకోండి, ఆమెను రోడ్డు దాటించే ప్రయత్నం మీరు చేస్తే ఆవిడ అవతలకు దాటిపోయిన తర్వాత ఏమంటుందంటే, చాలా థ్యాంక్స్ అండి, నన్ను రోడ్డు దాటించారు కదా అని అంటుంది. అలాంటి వారిని చూసాం. ఏదైనా మనం సీట్లో కూర్చుంటే మనం లేచి అవతల వాళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు, నిలబడ్డ వాళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే, చాలా థ్యాంక్స్ అండి, నా కోసం నిలబడి ఈ సీట్ ఇచ్చారు అంటారు. ఉజ్జా కూడా అలాగే అక్కడ మందసాన్ని పడిపోతుంటే పట్టుకున్నాడు, అంతే, అంతకు మించి ఏం చేయలేదు. పడిపోతున్న మందసాన్ని వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేశాడు, అంతే. దేవుని కోపం అతని మీద రగులుకుందట. అతన్ని దేవుడు ముత్తాడట. అక్కడికక్కడే ఉజ్జా పడి చనిపోయాడట. మందసాన్ని తెస్తున్నటువంటి వేళ ఆ మందసం పడిపోతుంటే జారి పడిపోకుండా పట్టుకున్నటువంటి వ్యక్తిని దేవుని ఆగ్రహం అతని మీదకి రావడం ఏంటి, అతను చనిపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. జారి పడిపోతుంటే పట్టుకున్నాడు, అది దేవుడు తప్పుగా ఎంచాడు. ఈ కథనంలో ముఖ్య అంశం ఏంటంటే, దేవుని సహాయం పొందితే ఆ విషయంలో మందసాన్ని తేవడానికి అందరూ బయలుదేరారు. మందసాన్ని తేవడంలో హడావిడి చేశారు. కానీ ఆ విషయం దేవుడు పర్మిషన్ ఇచ్చాడా లేదా, దేవునికి మనం చెప్పామా లేదా, దేవుని అనుమతి తీసుకున్నామా లేదా అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ వాళ్ళు ఏ పర్మిషన్ తీసుకోలేదు, దేవుణ్ణి అడగలేదు. అక్కడ ఆ మందసాన్ని తేవడానికి, మందసం అంటే పవిత్రమైనది కదండి, మందసం అతి పవిత్రమైనది. మందసం ఎక్కడ ఉంటే అక్కడ మేలు కలుగుతుంది. మందసం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు సౌఖ్యం కలుగుతుంది. అటువంటి మందసం ఎక్కడో ఉండిపోయింది, తీసుకురావాలనే తపనతో దావీదు గారు వెళ్ళి అందరినీ పురమాయించుకొని
ఆ మందసాన్ని తీసుకురావడానికి చాలా ఏర్పాట్లు చేసి తీసుకొచ్చాడు. కానీ అందులో దేవుని సహాయం మిస్ అయింది, దేవుని సలహా మిస్ అయింది, దేవుణ్ణి అడగలేదు, దేవుని పర్మిషన్ కోరలేదు. అందుకనే దేవుని సహాయం పొందలేదు కనుక అతని మీద ఉగ్రత వచ్చింది. మందసాన్ని తాకగానే దేవుని కోపం రగిలింది. అతను అక్కడికక్కడే పడి చనిపోయాడట. చాలా జాగ్రత్తగా వినండి. అంటే మనం ఏం పని చేసినా దేవుని సహాయం లేకపోతే దేవుని ఆలోచన మనం అడగడం చాలా ముఖ్యం. బైబిల్ చెబుతున్నటువంటి విషయం తేటగా మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. దేవుని సహాయం మనం అడగకుండా, దేవుని ఆలోచన మనం అడగకుండా దేనినైనా ముందు మనకు మనమే చేసేస్తే అది నీ జీవితంలో కీడు తెచ్చి పెడుతుంది, నీకు కీడే దాపురుస్తుంది. దేవుని ఆలోచన మీరు అడగాలి. ఏది చేసినా, ప్రభువా నేను ఇక్కడి నుంచి పలానా చోటకు వెళుతున్నాను, నువ్వు వెళ్ళమంటావా లేదా? నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తానయ్యా, నువ్వు ఆలోచన చెబితే నేను వెళ్తానయ్యా, సూచనప్రాయంగా ఏదైనా చూపిస్తే నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అనేటువంటి తీర్మానం కలిగి ఉండాలి మీరు. ఆలోచన లేకుండా దావీదు గారు చేసిన పనికి అనవసరంగా ఉజ్జా చనిపోయాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన నీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశములు అంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణంలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు తెచ్చుకుందాము, కొంచెం వద్దము రండి అని ఆలోచనతో ఎవరినెవరు పంపించారు ఇక్కడ రాయబడి ఉంది. చూస్తారా? మొదటి వచనం, సహస్రాధిపతులు. ఎవరెవరిని? సహస్రాధిపతులను. అంటే సహస్రాధిపతులను, శతాధిపతులను, అధిపతులందరినీ, ఆలోచన చేసి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా కదండి, పెద్ద పెద్ద వాళ్ళని ఎంచుకొని పంపించాడు. కానీ దేవుని ఆలోచన మాత్రం తీసుకోలేదు. దేవుని ఆలోచన తీసుకోకుండా పంపించినందుకు అక్కడ ఏదో ఒక కార్యక్రమం జరిగింది. అంత అడావిడి చేసుకుంటూ తీసుకొచ్చారు కదా. అక్కడ తీసుకొచ్చిన వేళ ఉజ్జా జారి పడిపోతుంటే మందసాన్ని పట్టుకున్నాడు. ఉజ్జా మరణించాడు అక్కడికక్కడే. అది పట్టుకున్నందుకు పడి చనిపోయినట్లుగా చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి దావీదు గారికి అలాంటి ఓటమే ఒకసారి ఎదురైంది. ఓటమి ఎదురైనప్పుడు తన వారందరూ కూడా తన భార్యలను, తన పిల్లల్ని, మొత్తం ఆస్తిని, ఊరంతరిని కాల్చేసి అక్కడి నుంచి తన ఉన్నటువంటి యావదాస్తిని కొల్లగొట్టుకుపోయినటువంటి శత్రువులు పారిపోయి తన భార్యలు కూడా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు దావీదు గారు ఏం చేశారంటే అప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా నేను ఈ దండును తరిమితే దానిని కలుసుకుందామా అని యెహోవా వద్ద అనుభవం ఉన్నవాడే, దేవుణ్ణి అడగడం అనుభవం ఉన్నవాడే. కానీ ఏమైందో ఏంటో తెలియదు. కానీ ఆ సమయంలో దేవుని మర్చిపోయాడు. మనం కూడా మనకు తెలుసు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుని పర్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని మనకు తెలుసు. కానీ ఆ విషయం తెలిసినా కూడా నువ్వు వార్లుక్ చేసి నిర్లక్ష్యం వహించి మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటారు. అది మన జీవితంలో పెద్ద బ్యాడ్, చాలా నష్టం. దానివల్ల మనం కొన్ని విషయాలలో దేవుని పర్మిషన్ అయితే తీసుకోము. ఇక్కడ
దావీదు గారు ఈ రోజున దేవుని అడిగాడు, అయ్యా నా భార్యలను తీసుకెళ్ళిపోయారు, వాళ్ళని తరిమితే నేను వాటిని కలుసుకుంటానా? దేవా నువ్వు చెప్పు అని దేవుని వద్ద విచారణ చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అడిగాడు కదా, వెంటనే తన ఏమన్నాడు చూడండి, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని నిశ్చయముగా వారిని నీవు కలుసుకుందువు, తప్పక నీ వారినందరినీ తప్పగా నీ వారందరినీ కూడా దక్కించుకుంటావు. నీకు జరిగిన నష్టం నీ తిరిగి ఆ నష్టానికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది, వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చి పంపించాడు. దేవుణ్ణి అడిగితే పర్మిషన్ ఇవ్వడం ఖాయం. దేవుణ్ణి సలహా అడిగితే మనకి విజయాన్ని సాధించి పెట్టడానికి ఆయన కృప మన వెంట ఉంటుంది. దేవుడు ఆలోచన ఇస్తాడు, దేవుడు సహాయం చేసే దేవుడు మనకి సరైన ఆలోచన స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మనకి ఆలోచన దయచేస్తాడు. మనమందరం అది మాత్రం పక్కన పెట్టేస్తాం. దావీదు ఇప్పుడు దేవుణ్ణి అడిగాడు, దేవుని అడగగానే వెళ్ళు కలుసుకుంటావన్నాడు. పరిగెట్టి వెళ్ళాడు, వారందరినీ తీసుకొచ్చాడు, తన పోగొట్టుకున్న అంతటిని కూడా తిరిగి తేగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందసం తీసుకురావాలనుకున్నాడు, కరెక్టే. మందసం తీసుకురావడం మంచిదా చెడ్డదా? మంచిదే. ఆ రాజ్యంలో ఉంటే ప్రజలందరికీ కూడా సౌఖ్యంగా ఉంటుంది, దీవెనలు ఉంటాయి, దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. మందసం ఇక్కడ ఉన్నప్పుడు ఒబేదేము కుటుంబం అంతా దీవించబడింది, ఆశీర్వదించబడింది. అలాగే మందసం ఉంటే మేలు కలుగుతుంది అనే దృష్టితో అతను మందసం తేవడానికి పూనుకున్నాడు. కానీ దేవుని పర్మిషన్ తీసుకోలేదు, దానివల్ల కొంత నష్టం పాలయ్యాడు. ఇక్కడ ఏం చేశాడంటే దేవుని మందసం పెట్టడానికి జనులందరినీ పురమాయించాడు, అందరినీ కూడా మేలుకొలిపి పంపించాడు, సహస్రాధిపతులను అధిపతులను అందరినీ పంపించాడు. కానీ అక్కడి నుంచి తీసుకురొచ్చేటప్పుడు కొన్ని నష్టం తన చవి చూశాడు. దానికంటే ప్రాముఖ్యంగా ఏం జరిగిందంటే దావీదు గారు తన కొరకు పెద్ద పురాన్ని కట్టుకున్నాడు కదండి. దావీదు పురం అనబడినటువంటి చోటు దావీదు పురము అంటున్నారట. కానీ చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇల్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకునేనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసం ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలునందరిని యెరూషలేమునకు సమాజంగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఉరియేలును వాని బంధువులు 120 మందిని, మెరారీయుల అధిపతి అయిన ఆషాయును వారి బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును వాని బంధువులలో 130 మందిని. ఎంత నష్టం జరిగిన తర్వాత స్థలం సిద్ధపరిచినట్లుగా ఇక్కడ చూస్తున్నాం కదండి. దేవుని మందసంనకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. చాలండి. అది ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి? వాళ్ళని పంపక ముందే నిర్ణయం తీసుకోవాలి కదండి. ఎక్కడికి వచ్చిన తర్వాత హడావిడిగా ఏం చేసేద్దాం అనేటువంటి తీర్మానం తీసుకోకూడదు. కానీ అక్కడే వాళ్ళని పంపించాడు కదా, ముందుగా స్థలం సిద్ధపరిచి వాళ్ళని పంపించాల్సింది, వాళ్ళని తీసుకురమ్మని వాళ్ళని ఏర్పాటు చేయవలసింది. లేవీయులను అప్పుడు పంపలేదు. ఎవరిని పంపించాడు? సహస్రాధిపతులను పంపించాడు, ఇంకా అధిపతులను పంపించాడు, వాళ్ళందరినీ పంపించాడు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం మందసం మోయడానికి ఎవరు నిర్ణయించారంటే లేవీయులను, యాజకులను దానికోసం పంపించాడు. దానికోసం ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళే మందసాన్ని తీసుకురావాలి, వాళ్ళే నలుగురుగా వెళ్ళి వాళ్ళ మందసాన్ని మోసుకురావాలి. కానీ
ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడికి కొత్త బండి చేయించి పంపించాడట. కొత్త బండి కొత్త బండి చేయించాడు. కొత్త ఎడ్లను పంపించాడు. ఆ ఎడ్లు సరైనవో లేదో, సరిగ్గా నడుస్తాయో లేదో అనేటువంటి విషయాన్ని దావీదు గారు ముందుగా యోచన చేయలేదు. ఆ మందసం అక్కడి నుంచి తీసుకురావడం వెనక ఇంత కథ ఉంది. వాళ్ళు సరిగ్గా ఆలోచన చేయలేదు. కొత్త బండి చేయించేశారట. దేనికోసం? దేవుడు చెప్పాడా కొత్త బండి చేయించమని? చెప్పలేదు. లేవీయులను ఏర్పాటు చేశారు ఆ మందసం తీసుకురావడానికి. వాళ్ళే తీసుకొని రావాలి. అలాంటిది ఎవరెవరు వెళ్ళారు? ఎవరో వెళ్ళారు. శతాధిపతులు వెళ్ళారు, సహస్రాధిపతులు వెళ్ళారు, గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో నా మందసం తీసుకురాకూడదు. అందుకే ఉజ్జా అక్కడికక్కడే పడి చనిపోవలసి వచ్చింది. నష్టం వాటిల్లింది. అక్కడ ముందుగా దేవుని మందసం కోసం సరైన స్థలం సిద్ధపరచబడలేదు. ఇంకొక మాట చదువుదామా? 132వ కీర్తన 3 నుంచి 5 వచనాలు చదవండి. చదవండి. ఎట్లనగా యెహోవాకు నేను స్థలము చూచు వరకు, నేను చూచు వరకు, నేను గుడారంలో ప్రవేశింపను. ఎవరు చూసే వరకు? యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుని ఒక నివాస స్థలము నేను చూచు వరకు నేను ప్రవేశించను. నేను పరుండ మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను. అక్కడ ఏమంటున్నాడంటే దేవునికి నేను నివాస స్థలం ఏర్పాటు చేసే వరకు నేను నిద్ర కూడా పోను అంటున్నాడు. కనురెప్పలకు కునుకుపాటు రానియను. ఆ విధంగా దావీదు గారు తీర్మానం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మందసాన్ని ఈ ఆలోచనలన్నీ చేయకుండానే కదండి, దేవునికి ఒక స్థలం నిర్ణయించకుండానే మందసం తెచ్చడానికి సహస్రాధిపతులను వారందరినీ పంపించాడు. నువ్వు చేసిన తప్పు చేయడం వల్ల అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మన జీవితంలో కూడా అలాంటి తప్పు జరిగితే ఖచ్చితంగా నువ్వు కూడా నష్టం పాలవుతావు. దేవుని ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ఆలోచనతో నీ కార్యాలు ముడిపడి ఉండాలి. ఆయన పర్మిషన్ నువ్వు తీసుకోవాలి. ఆయన పర్మిషన్ లేకుండా ఏం చేసినా నష్టమే. చాలా వాటిలో మనం నష్టపోతూ ఉంటాం. ఆ రోజున లేవీలు ఎవరు కూడా మోయలేదట మందసాన్ని. లేవీలు మోయలేదు. ఎవరు మోసారు? సహస్రాధిపతులు, పెద్ద పెద్దల వాళ్ళని పంపించాడు. దేవునికి అది అక్కర్లేదు. అది తప్పిదం నష్టపోవడానికి కారణం. దావీదు గారు నష్టపోవడానికి కారణాలు అవి. లేవీలు దాన్ని మోయలేదు అని రాయబడి ఉంది. 13వ వచనం అనుకుంటా, చదవండి. 15వ అధ్యాయం 13వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15, 13, 12 చదవండి. లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. లేవీల పితరుల సంతతికు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకు ఇండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనం కలుగజేసాను. కావున ఇప్పుడు మీరు మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలను. దాని అప్పుడు తేవాలి, అంతవరకు తేకూడదు. లేవీలు చెబుతున్నారు ఈ మాట. అంతవరకు తేకూడదు.
వారు తెచ్చే ప్రయత్నం చేసేసారు, నష్టపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెబుతున్నాను, చూడండి. మొదటి 26వ వచనం, అదే అధ్యాయం 15వ అధ్యాయం. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలకు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులను అర్పించిరి. దావీదును దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఆదిలోను కూడా ఒకసారి యోబు గ్రంథాన్ని తెరవండి, అందులో మొదటి అధ్యాయములో 5వ వచనం చదవండి. ఏం రాయబడి ఉందంటే, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమార్తెల విషయంలో దేవుని దూషించిరేమో అని వాళ్ళని అందరినీ పిలువనంపించి వాళ్ళని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుతూ ఆయన కార్యక్రమాన్ని నిర్వహించాడట. ఒక్కొక్కరి నిమిత్తం 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మందిని కూడా ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క దహన బలి దేవునికి అర్పించి అక్కడ పాపాన్ని విమోచన పొంది ప్రతిసారి కూడా బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా వీళ్ళ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో, వీళ్ళు దేవునికి విరోధంగా ఏమైనా ప్రవర్తించారేమో అనేటువంటి విషయాలు తనకు తానే ఆలోచించుకొని తన కుమారులందరి పక్షంగా ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క బలి అర్పణ జరిగించేవాడట. అలాగే యెహోవా నిబంధన మందసము మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేలను బలులుగా అర్పించారు. ఆ బలులు అర్పించి ఈ పాపం మాకు అంటకుండా ఉండునుగాక, ఈ పాపం ప్రాయశ్చిత్తమగునుగాక అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తరచు కూడా ఏ పని చేసినా బలులు అర్పించి వాళ్ళ అపవిత్రతను కాపాడుకున్నారని ఇక్కడ రాయబడి ఉంది. ఈ రోజున మనం బలు అర్పించడం అవసరం లేదు. పాస్టర్ గారు ఇంత చెప్తున్నారు కదా, మేము కూడా బలు అర్పించాలా, వాళ్ళలాగా మేము కూడా ప్రతిసారి యోబులాగా ఆ కుమార్తెల కోసం మేము బలు అర్పించాలా అంటే, బలు అర్పించడం ఇప్పటితో సమాప్తమైంది. యేసు ప్రభువే మనందరి కోసం బలిగా అర్పించబడ్డాడు. ఆయన ద్వారా మనందరికీ కూడా పాప విమోచన లభిస్తుంది. కనుకనే ఇప్పుడు బలులు అర్పించడం నిషేధం, బలులు అర్పించడం మానివేశారు. ఎందుకంటే మనందరి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ఒక్కడే సిలువలో మరణించాడు. కాబట్టి మనందరికీ పాప విమోచన లభిస్తుంది. ఇప్పుడు బలులు అర్పించిన అవసరం లేదు. ఆ రోజున బలులు అర్పిస్తేనే పాప విమోచన కలిగేది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు సిలువలో మరణించి మనందరికీ కూడా పాప విమోచన కలగజేశాడు. మన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తంగా ఆయన వేడుకుంటే చాలు, ఆయన నమ్మితే చాలు, ఆయన విశ్వసిస్తే చాలు, నీలో నాలో ఉన్న ప్రతి పాపము సమస్యపోతుంది, ప్రతి పాపము దూరం అవుతుంది. మనలోంచి దేవుడు దూరపరుస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు అనే నామం పాప విమోచన నామం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ మందసం వెనుక దేవుని నియమం పాటించలేదు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి. తర్వాత దావీదు ఇశ్రాయేలులో అతని ఆలోచన ఎలాగుందంటే, నియమాలు పాటించలేదు. ఏమి నియమం? మందసం మోయడానికి లేవీయులను ఏర్పాటు చేయాలి కదండి, వాళ్ళు యాజకులను పెట్టాలి. ఆ లేవీలే మందసం మోయాలి. కనుక ఎవరు పడితే వాళ్ళు మందసాన్ని మోయకూడదు. ఉజ్జా చనిపోవడానికి కారణం అదే. నియమం పాటించలేదు. ఎవరు పడితే ముట్టుకోకూడదు. మందసాన్ని అతి పవిత్రమైనది. ఆ మందసం మీద చెయ్యి పెట్టడానికి వీల్లేదు. పడిపోతుంటే పట్టుకున్నాడు, అంతే, పడి చనిపోయాడు. కారణం నియమం పాటించలేదు.
నియమాలు నువ్వు పాటిస్తున్నావా ప్రియ విశ్వాసి? నీకు నియమం ఉందా? ఏ నియమం? దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు. దేవుడిని అడిగితే నాకు ఏదైనా కాదనకుండా దయచేస్తాడు. మీరు ఆ నియమం ఉందా మీకు? మీ నియమం ఏంటంటే, ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళ చేతిలో మహిమ ఉంటుందేమో, కర్చీపులు తాకితే మహిమ ఉంటుందేమో, టవల్స్ తాకితే మహిమ ఉంటుందేమో కదండి. అలాంటిది దేవుడు చెప్పలేదు, యేసు ప్రభు చెప్పలేదు. నేనే నిన్ను విమోచించి వాడను, విమోచకుడు ఆయనే. నువ్వు తాకితే ఆయన తాకు, ఆయన వస్త్రాన్ని తాకు. వినండి అటువంటి సాక్ష్యాలు. ఎక్కడికెక్కడికో పరుగులు తీయకండి. దేవుడు నీతో పాటే ఉంటున్నాడు. ఇక్కడ ఏం రాయబడి ఉంది చూడండి. ఇది నేను కోరిన స్థానము, ఎక్కడనే నేను నివసించదను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడుంటే అక్కడే. పూజ గది ఉందా నీకు? ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద ఇళ్ళల్లో పూజ గదులు ఉంటాయి కదండి. ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటాడనే ఆలోచన వాళ్ళది. కానీ నీ ప్రార్థనా గదిలోని, నీ హృదయ గదిలోని ఎక్కడ దేవుడు ఉంటున్నాడు? నీ హృదయంలో దేవుడు ఉంటున్నాడు. అక్కడ నివాసం చేస్తున్నాడు ఆయన. ఇది నేను కోరిన స్థానము అంటున్నాడు. అక్కడ ఆయన ఉన్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు కోరిన స్థానము ఇక్కడే ఉంది. ఇదే నేను కోరిన స్థానము, ఇక్కడే నేను నివాసము చేసేదను. ఇక్కడ దావీదు గారు ఏం చేశారంటే, ఇశ్రాయేల్లో 30,000 మందిని శూరులను సమకూర్చి తన వద్ద ఉన్న వారందరితో కూడా ప్రయాణమైన కొత్త బండి మీద ఎక్కించి, ఇందులో మహిమ ఉంటుంది. ఇందులో కొత్త బండిలో మహిమ ఉంటుంది. కాదు, నేను కోరిన స్థానం ఇదే, ఇక్కడే నేను నివాసము చేసేదను. అది మర్చిపోయి కొత్త బండి చేయించారట దానికోసం. తీసుకొని రాగా ఉజ్జాయిను కొత్త బండిని తోలిరి. వారెవరు తోలడానికి? అక్కడ జీవము గల దేవుని మందసం తీసుకురాబడుతుంది. అక్కడికి ఎవరు వెళ్ళాలి? లేవీలు వెళ్ళాలి. లేవీ వంశస్థులే దాన్ని ముట్టుకోవాలి, ఇంకెవరు ముట్టుకోకూడదు. కానీ నియమం పాటించలేదు. ఇక్కడ దావీదును ఇశ్రాయేలు సరళ వృక్షపు కర్రతో చేయబడిన తంబురను, సితార్లను, మృదంగములను, పెద్ద పెద్ద వాయిద్యాలు, డప్పులు, డోళ్ళు అన్నీ పట్టుకుని వెళ్ళారట. అవన్నీ దేవుడు అడగలేదు కదండి. పవిత్రత కోరుకున్నాడు, పవిత్రమైన కార్యము కోరుకున్నాడు దేవుడు. ఎందుకు ఎంత చేశారంటే అన్యాచారాలు పాటించారు. ఇక్కడ ఆ మందస్సం తేవడానికి అన్యాచారాలు పాటించారు. ఏమేం చేశారు? కొత్త బండి, దేవుని బండి అంటున్నారు కదండి. ఇది దేవుని బండి, దేవుని బండి చేయించారు. కొత్త ఎడ్లు కొన్నారు. ఎవరెవరినో తోలడానికి పెట్టేశారు. ఇంకా సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితార్లను, స్వరమండలమును, తంబురలను, మృదంగములను, తాళములను వాయించుచు యెహోవా సన్నిధిలో నాట్యము చేశారు. ఇదంతా కూడా ఎవరు అన్యాచారమైనటువంటి భక్తి చేశారు.
అది దేవునికి నచ్చలేదు. వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారి వజ్జా చేయి చాపి దాన్ని పట్టుకున్నాడు. ఆ క్షణమే అతను మొత్తగా అక్కడనే మందసము వద్ద చనిపోయాను. 8వ వచనం, యెహోవా ఉజ్జాకు దావీదు అప్పుడు వ్యాకులపడ్డాడు. చేసింది తప్పు. నేను ఎవరెవరినో పంపించాను, వెళ్ళాల్సిన వారు లేవీలు ఎవరో కూడా పంపించలేదు. నేను వాళ్ళ గొప్పవారు అనుకున్నాను. వాళ్ళని పంపిస్తే పెద్ద పెద్ద నాయకులు కదా, వాళ్ళ వేళ ఏదో మేలు జరుగుతుంది అనుకున్నాను. కానీ వాళ్ళు కరెక్ట్ కాదు. నియమం పాటించాల్సి ఉంది. నేను ఆ నియమం పాటించకుండా ఎవరినెవరినో పంపించడం ద్వారా ఈ ప్రమాదం వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిచారు. అంత నష్టం వాటిన తర్వాత, ఒక ప్రాణం పోయిన తర్వాత కళ్ళు తెరిచినటువంటి దావీదు ఇప్పుడు కళ్ళు తెరిచాడు. దేవా, నేను తప్పు చేశాను. ముందుగానే నేను పర్మిషన్ అడగాల్సింది, నీకోసం స్థలము సిద్ధపరచాల్సింది. నిన్ను వేడుకోగా నువ్వు ఎవరిని పంపిస్తావో వారిని పంపించాల్సి ఉండేది. నీ నియమం పాటించాల్సి ఉండేది. నేను లేవీయులను పంపించకుండా ఎవరెవరినో పంపించాను. ఆ మందస్సును తేడానికి నష్టం జరిగింది. ప్రభా, నన్ను క్షమించు అని ఇప్పుడు దేవుణ్ణి క్షమాపణ కోరుతున్నాడు. చూడండి, మన జీవితంలో మనకు కలిగిన నష్టాలు ఎందుకు కలిగినాయో ఆలోచన చేయి. ప్రతి నష్టం వెనక నువ్వేదో ఒక తప్పు చేసి ఉంటావు. ఆ తప్పు చేయడం ద్వారా ఆ నష్టం సంభవించింది. ఆ తప్పు ఇక మీద చెయ్యను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకొని దేవుని క్షమాపణ వేడుకొని తిరిగి దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరుస్తాడు. నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఆయన తీర్చగలడు. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు. ఎవరు కూడా దేవుణ్ణి వెరితనంగా చూడవద్దు. దేవుణ్ణి వేడుకోండి. దేవుడు నీకోసం ప్రాణమిచ్చిన వాడు, నీకోసం బలి అయినటువంటి వాడు. నిన్ను బలులు కోరడం లేదు, నీ మనస్సును కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.